పోతన గారు మహానుభావుడు, పరమభక్తి తత్పరుడు. అందుచేతనే రామచంద్రమూర్తి ప్రత్యక్షమై భాగవతాన్ని ఆంధ్రీకరించగలిగినటువంటి శక్తిని కటాక్షించారు. అటువంటి పోతన గారు శ్రీకృష్ణుడి యొక్క బాల్యలీలలను ఎన్నిటినో దర్శనం చేశారు. పోతన గారి యొక్క భాగవత ఆంధ్రానువాదం కేవలంగా సంస్కృత గ్రంథానికి సంబంధించినంత వరకు యథాతథమైనటువంటి అనువాదం కాదు, స్వేచ్ఛానువాదం. కొన్ని చోట్ల పోతన గారి సంస్కృత మూలంలో ఉన్నటువంటి భాగవత విషయం కన్నా కూడా కొంతవరకు ముందుకు వెళ్ళి తనదైన శైలిలో రామచంద్ర ప్రభువు యొక్క అనుగ్రహంతో తాను పొందినటువంటి దర్శనాన్ని మనకి ఆవిష్కరించారు. అందులో ఆయన ఎటువంటి జీవితాన్ని గడిపారో, ఆయన ఎలా నమ్ముకున్నారో, ఏది పరమ సత్యమో అటువంటివి ఆయనకి భగవంతుని యొక్క అనుగ్రహం చేత ద్యోతకమయ్యాయి. శ్రీకృష్ణుని యొక్క బాల్యలీలలను పోతన గారు అనుభవిస్తున్నటువంటి సందర్భంలో, ఆయన ఆంధ్రీకరిస్తున్నటువంటి సందర్భంలో ఒక విశేషం జరిగింది. అమ్మ చిన్ని కృష్ణుడికి చిన్న కొప్పు వేసి ఆ కొప్పు చుట్టూ ముత్యాల సరాలు పెట్టి మెళ్ళో ఒక నీల పతాక వేసి ఆ పిల్లవాడిని ఆడుకోవడం కోసం విడిచిపెట్టింది. ఆ చిన్ని కృష్ణుడు మట్టిలో ఆడుకుంటున్నాడు. పిల్లలకు ఉండేటటువంటి సహజ లక్షణం కనుక ఆ పిల్లవాడు ఆ మట్టి తీసి ఒళ్ళంతా పోసుకున్నాడు. ఒళ్ళంతా పోసుకుని ఆడుకుంటున్నటువంటి ఆ చిన్ని కృష్ణుడి యొక్క దర్శనం గురించి పోతన గారు ఆంధ్రీకరిస్తున్నారు. ఆంధ్రీకరిస్తున్న సమయంలో ఆయనకి ఆ చిన్ని కృష్ణుల్లో పరమశివుడు దర్శనమిచ్చాడు. దర్శనమిస్తే ఆయనకి కలిగినటువంటి భావన వెంటనే పద్య రూపంలో వచ్చింది భాగవతంలో. తనువునంటిన ధరణీ పరాగంబు పూసిన నిరిభూతి పూతగాగ ముందర వెలుగొందు ముక్తాలలామంబు తొగల సంగటిగాని తునకగాగ పాలభాగంబుపై పరగు నావిరి బొట్టు కాముని కాల్చిన కన్నుగాగ కంఠమాలికలోని ఘననీలరత్నంబు కమనీయమగు మెడ కప్పుగాగ హారవల్లులు రగ హారవల్లులు కాగ బాలలీల ప్రౌఢ బాలకుండు శివుని పగిది నొప్పి శివునకును తనకును వేరులేమి తెలియ వెలయునట్లు అన్నారు. తనువునంటిన ధరణీ పరాగంబు పూసిన నిరిభూతి పూతగాగా. ఆ చిన్ని కృష్ణుడు ఒంటి మీద పూసుకున్నటువంటి మట్టి పరమశివుడు ఒంటి నిండా అలదుకున్నటువంటి విభూతిలా కనపడింది. పూసిన నిరిభూతి పూతగాగా ముందర వెలుగొందు ముక్తాలలామంబు తొగల సంగటిగాని తునకగాగా. అమ్మ చిన్ని కృష్ణుడికి కొప్పు వేసి ఆ కొప్పు చుట్టూ చుట్టినటువంటి ముత్యాల సరాలు అదేదో ఒక ముత్యాల హారంలా కాకుండా తదియనాటి చంద్రరేఖని పరమశివుడు తన యొక్క సిగలో ఎలా అలంకరించుకుంటాడో అలా సిగలో చంద్రరేఖని అలంకరించుకున్నటువంటి పరమశివుడిలా కనపడుతున్నాడు. ముందర వెలుగొందు ముక్తాలలామంబు తొగల సంగటిగాని తునగగాగ పాలభాగంబుపై పరగు నావిరి బొట్టు కాముని కాల్చిన కన్నుకాగా. ఆ పాలభాగంలో అమ్మ పెట్టినటువంటి ఆ బొట్టు ఏదో సాక్షాత్తుగా పరమశివుని యొక్క పాలమునందు ఉండేటటువంటి నేత్రం ఎలా ఉంటుందో అలా కనపడుతోంది. ఆ అమ్మ పెట్టినటువంటి బొట్టు పరమశివుని యొక్క మూడవ నేత్రంగా భాషిస్తోంది. ఇక్కడ ఒక విషయం చెప్పవలసి ఉంటుంది. నిజానికి నుదుటి మీద కన్నుంటే చాలా అసహ్యంగా ఉంటుంది. ఎవరైనా జడుసుకుంటారు చూసి. లోకంలో ఎవరికి నుదుటి మీద కన్ను ఉండదు. కానీ అలా నుదుటి మీద మూడో కన్ను ఎవరికైనా ఉందనుకోండి, వాళ్ళని చూసి హడిలిపోతారు. ఎందుకంటే చాలా విచిత్రంగాను అసహ్యంగానూ ఉంటుంది అది. మరి పరమశివుడికి మూడో కన్ను ఉంటుంది కదా, అది అసహ్యంగా కనపడదా ఆయనకి అంటే, వ్యాసుల వారు లింగపురాణం చేస్తూ ఒక మాట చెప్పారు. ఘృతరీతి ఘనీభూతం సచ్చిదానంద విగ్రహం అప్రాకృత శరీరం తం అతిమన్మథరూపిణం అని. పరమశివుడు ప్రశాంతమూర్తి అయి దర్శనమిచ్చినప్పుడు ఆ మూడో కన్ను కుంకుమ బొట్టు కింద కప్పబడుతుంది. అందుకని అసలు మూడవ కంటి దర్శనం ఉండదు, అది కుంకం బొట్టులా అయిపోతుంది. అయిపోయి దర్శనమిస్తాడు. ప్రపంచంలో పరమశివుడంతటి అందగాడు ఇంకొకడు లేడు. అంత అందంగా ఉంటాడు ఆయన. అందుకే ఘృతరీతి ఘనీభూతం సచ్చిదానంద విగ్రహం అంటాడు వ్యాసుడు. ఆయన
నడిచి వెడుతూ ఉంటే ఆయన వెలక ఎప్పుడూ కూడా గంగా చ యమునా చైవా విధత్తు స్మనుచామరే, గంగా యమున ఆయనకి చామరం వీస్తూ నడుస్తూ ఉంటాయిట. అంతటి మహాందగాడు. పోతన గారికి పరమశివానుగ్రహంతో ఎంత గొప్ప దర్శనమైంది అన్నదానికి ఇదే ప్రతీక. అందుకే తొగల సంగటి కాని తునకగాగా పాలభాగంబుపై పరగు నావిరి బొట్టు కాముని కాల్చిన కన్నుకాగా, కంఠమాలికలోని ఘననీల రత్నంబు కమనీయమగుమెడ కప్పుగాగా. కంఠమాలికలో ఉండేటటువంటి ఘనమైన రత్నము అమ్మ కృష్ణుడికి వేసింది. ఆ కృష్ణుడికి వేసినటువంటి రత్నం ఎలా కనపడుతోంది అంటే దాని కాంతి చేత కమనీయమగు మెడ కప్పుగాగా. పరమశివుని యొక్క కంఠం ఒక్కటి నల్లగా ఉంటుంది, హలాహల భక్షణం చేసినటువంటి కారణం చేత. నల్లని కంఠం కలిగినటువంటి పరమశివుడు ఎలా ఉంటాడో ఆ నీలపతాక వేసుకున్నటువంటి కృష్ణుడు అలా ఉన్నట్ట. కమనీయమగు మెడ కప్పుగాగా హారవల్లులు రగ హారవల్లులు కాగా. చిన్ని కృష్ణుడికి అమ్మ మెడలో వేసినటువంటి హారాలు ఉరగ హారవల్లులుగాగా పరమశివుడి మెడలో వేసుకున్నటువంటి పావుల దండల్లా కనపడుతున్నాయి. బాలలీల ప్రౌఢ బాలకుండు, బాలలీలలతో ఉన్నటువంటి కృష్ణుడు ఓయి పోతనా, నాకు పరమశివుడికి భేదం లేదయా, నేనే శివుడు నేనే కృష్ణుడు అని చెప్తున్నాడా అన్నట్టుగా నాకు కృష్ణుడు శివుడిగా దర్శనమిచ్చాడు అని పోతన గారు తన అనుభవాన్ని వ్రాసుకున్నారు ఆ భాగవతంలో. మహాత్ములైనటువంటి వారందరూ కూడా శివకేశవుల మధ్య భేదాన్ని పాటించిన వారు కారు. అసలు ఎవ్వరూ కూడా అలా పాటించకూడదు. ఇది నెల్లూరి సీమ. మహాభారతాన్ని ఆంధ్రీకరించినటువంటి మహానుభావుడు తిక్కన గారు శ్రీరమ సీతగాగా గోపరాజు గారు. ఆయన హరిహర స్వరూపాన్ని దర్శనం చేశారు కలలో. వాళ్ళ తండ్రి గారు వచ్చి, అది నిద్ర కూడా కాదు, ఒక అరుగు దగ్గర ఆయన ఇలా వాలి పడుకున్నారు, కానీ నిద్ర పట్టలేదు ఆయనకి. అది కళ అనడానికి కూడా అవకాశం లేదు. అటువంటి సమయంలో ఆయనకి తండ్రి గారు అప్పటికి శరీరం విడిచిపెట్టేశారు. విడిచిపెట్టేసినటువంటి తండ్రి గారు వచ్చినట్లయింది. అది నిద్ర కాదు అని ఆయనే రాసుకున్నారు. అది కళ కాదు, ఎందుకంటే నాకు నిద్ర పట్టలేదు అని. ఆయన స్థాను అయిపోయారు. ఇదేమిటి మా తండ్రి గారు వచ్చారు. ఒరే, నువ్వు పరమేశ్వరుడితో ఒక ప్రశ్న చేసావు ఒకప్పుడు, కిమస్తిమాల కిమకౌస్తుభం వా అని అడిగావు. నీకు అస్థిమాల అంటే పునుకల పేరు బాగుంటుందా, కౌస్తుభం బాగుంటుందా, ఏది బాగుంటుందని అడిగావు. ఆ మాట విని నవ్వుకున్నటువంటి హరిహరస్వామి, పరమేశ్వరుడు అసలు నిజానికి విష్ణువు కాదు శివుడు కాదు, రెండూ కలిపిన స్వరూపం. కాబట్టి నీకు అలా దర్శనం ఇవ్వడానికి వచ్చాడరా, నన్ను పంపించాడు ముందు వెళ్ళి చెప్పమని. అదిగో ఆయన వస్తున్నాడు, లేచి నిలబడు అన్నారు. తిక్కన గారు రెండు చేతులు ఎత్తి నమస్కరించి చూశారు. లోపల నుంచి హరిహరమూర్తి వచ్చారు. ఆయన అప్పుడు చెప్పుకున్నారు, కరుణారసము పొంగి దొరపెడు చాట్పున శశిరేఖ అమృతంబు జాలువార హరినీలపత్రిక సురభిచందనమున్న గతినాభిధవళ పంకజము మెరయ గురీన చెలుమున మెరసిన లోకరక్షణమనంగగళమున ఛాయదోప ప్రథమగ్రినీతించు భానుబింబమునాన బురమున కౌస్తుభ రత్నమొప్ప సురనదియును కాళిందియును బెరసినట్టి కాంతి పూరమ్ము శోభిల్లు శాంతమూర్తి నా మనసు ఆనందమగ్నముగా చేసి ఎలమి సన్నిధి చేసి సర్వేశ్వరుండు అని చెప్పుకున్నారు తిక్కన గారు. అంతటి మహానుభావుడు తిక్కన గారంటే. అంతటి హరిహరాద్వైత స్వరూపాన్ని చూశారు. కరుణారసము పొంగి దొరపెడు చాట్పున శిశిరేఖ అమృతంబు జాలువార. ఆ పైన సిగలో చంద్రరేఖ ఉండి దాంట్లోంచి అమృత బిందువులు పడుతున్నాయి. అలా చూస్తే పరమశివుడు, చంద్రరేఖ ఉండి సుధాబిందువులు పడుతున్నాయి కాబట్టి. కొంచెం కిందకి చూశారు, హరినీలపత్రిక సురభిచందనమున్న గతినాభిధవళ పంకజము మెరయ. నాభి ప్రాంతంలో చూస్తే చందనపు ముద్ద, అందులోంచి వచ్చినటువంటి తామర పువ్వు అంటే విష్ణుస్వరూపం. గురి అయిన చెలుమున మెరసిన లోకరక్షణమనంగగళమున ఛాయదోప. లోకమును రక్షించడంలో నాకు సాటైన వాడెవరు? ఒకనొకనాడు లోకముల కోసం హాలాహల భక్షణం చేశానని చెప్పడానికి కంఠం నల్లబడినటువంటి పరమశివుడు కనపడ్డాడు. కంఠంలో నలుపు మచ్చ పరమశివుడిది. ప్రథమాద్రినీతించు భానుబింబమునాన బుర్రమున కౌస్తుభ రత్నమొప్ప.
ఈ వక్షస్థలంలో చూస్తే కౌస్తుభరత్నం కనపడుతోంది. కౌస్తుభం కనపడిందంటే విష్ణువు. సురనిధియును కాళిందియును బెరసినట్టి. గంగానది తెల్లగా ఉంటుంది, కాళింది యమునా నది నల్లగా ఉంటుంది. సురనదియును కాళిందియును బెరసినట్టి. తెల్లటి గంగా, నల్లటి యమున, తెల్లటి శివుడు, నల్లటి విష్ణువు ఒకేసారి కలిసి నడిచొస్తే కాంతిపూరమ్ము శోభిల్లు శాంతమూర్తి. తెలుపు నలుపులతో కూడిన కాంతితో హరిహరమూర్తి నా ఎదుటికి వచ్చారు. కాంతిపూరమ్ము శోభిల్లు శాంతమూర్తి నా మనము ఆనందమగ్నముగా చేసి ఎలమి సన్నిధి చేసే సర్వేశ్వరుండు. నా కళ్ళ ముందుకొచ్చి నిలబడ్డాడు. అప్పుడు నేను 2 చేతులెత్తి నమస్కరించాను. తిక్కనా, నువ్వు చేసినటువంటి మహాభారతం అద్భుతం అవుతుంది, ఆంధ్రీకరించమని హరిహర మూర్తి ఆనాడు తిక్కన గారిని ఆశీర్వదించాడు. మహాత్ములైన వారెవ్వరూ కూడా లోకంలో ఆ శివకేశవుల మధ్య భేదాన్ని ఎప్పుడూ పాటించరు. శ్రీయన గౌరినాబరగు చెల్వకు చిత్తము పల్లవింప భద్రాయితమూర్తి హరిహరంబగు రూపము దాల్చి విష్ణురూపాయ నమశివాయని పల్కెడు భక్తజనంబుల వైదికధ్యాయితకిచ్చమిచ్చు పరతత్వము కొల్చెద నిష్టసిద్ధికి అంటారు తిక్కన గారు. మహాభారతాన్ని ఆంధ్రీకరించడం మొదలుపెట్టి శ్రీయన గౌరినాబరగు. శ్రీ అంటే లక్ష్మి, లక్ష్మికి గౌరికి తేడా ఉంది, ఇద్దరూ ఒకటే. శ్రీయన గౌరినాబరగు చెల్వగు చిత్తము పల్లవింప భద్రాయితమూర్తి హరిహరంబగు రూపము దాల్చి. హరిహరుడు ఒకటైనటువంటి రూపాన్ని దాల్చి విష్ణురూపాయ నమశివాయ, ఓ విష్ణు రూపంలో ఉన్నవాడా నమశివాయ అని కొల్చినటువంటి వాళ్ళున్నారే. వైదికధ్యాయితకిచ్చమిచ్చు పరతత్వము కొల్చెద ఇష్టసిద్ధికిన్. నా ఇష్టసిద్ధికి భారతాన్ని ఆంధ్రీకరించడం కోసం శివకేశవుల మధ్య భేదం లేనటువంటి ఆ మూర్తి ఉన్నదే, ఆ మూర్తికి నేను నమస్కరించుచున్నాను అంటారు. అసలు జీవితంలో అత్యంత ప్రధానమైనటువంటి విషయం పూజలో అదే. శివకేశవుల మధ్య భేదమును పాటించరాదు. అందుకే శంకర భగవత్పాదులు ఈ దేశంలో పంచాయతన పూజని ప్రవేశపెట్టారు. మీకు ఉన్నటువంటివి 5. ఈ 5 ఎవరు ప్రధాన దేవత అయితే వాళ్ళని మధ్యలో పెట్టుకుంటారు. పరమశివుడు, శివభక్తుడు అనుకోండి, శివుణ్ణి మధ్యలో పెట్టుకుంటారు. సూర్యుడు, గణపతి, విష్ణువు, అంబిక, చుట్టూ 4 ఉంటారు. ఇప్పుడు శివుడి దగ్గరికి పువ్వు వేయాలంటే తిన్నగా శివుడి మీద పువ్వు వేయకూడదు. మొట్టమొదట ఈ చుట్టూ ఉన్న 4 పూజ చేసి శివుడి దగ్గరికి వెళ్ళాలి. అసలు వీళ్ళ అనుమతి లేకుండా మీరు శివుడి దగ్గరికి వెళ్ళలేరు. విష్ణు పంచాయతనం అనుకోండి, అన్నవరం క్షేత్రంలో ఉంటుంది. విష్ణువు మధ్యలో ఉంటారు, మిగిలిన 4 చుట్టూ ఉంటారు. అప్పుడు ఈ 4 పూజ చేస్తే తప్ప మీరు మధ్యలోకి వెళ్ళలేరు, విష్ణువు దగ్గరికి వెళ్ళలేరు. అది గణాపత్యం అనుకోండి, గణపతిని ప్రధాన దేవతగా పూజ చేస్తే గణపతి మధ్యలో ఉంటారు, 4 చుట్టూ ఉంటారు. అసలు ఇంట్లో ఉండవలసిన పూజా విధానం అదొక్కటే. ఇంట్లో పూజామందిరం పెద్ద అస్తవ్యస్తంగా ఉండకూడదు, ఎప్పుడూ ఈ 5 ఉండాలంతే. పంచాయతన పూజ అంటే ఈ 5. ఈ పంచాయతన పూజ చెయ్యండి అని శంకర భగవత్పాదుల యొక్క ఆదేశం. అప్పుడు ఏమవుతుంది అంటే ఎన్నడూ కూడా శివకేశవుల మధ్య భేదం పాటించడం అన్నది ఉండదు. ఓ శనివారం వచ్చిందనుకోండి, నేను విష్ణు సహస్రనామ స్తోత్రంతో పూజ చేసుకుందాం అనుకున్నాను అనుకోండి, ఈ మహానుభావుడే నన్ను పరమేశ్వరుడి దగ్గరికి పంపిస్తూ ఉంటాడు అని ఆయనకి ఈయనకి అభేదం, ఆయనే ఈ రూపం కట్టి ఇలా కూర్చుంటూ ఉంటాడు అని ఈయన పాదములు పట్టి పూజ చేయగలుగుతాను. భేదబుద్ధి కలిగినంతసేపు భగవంతుని యందు కూడా భేదబుద్ధి ఉన్నవాడు పరమేశ్వరుణ్ణి ఎలా చేరగలుగుతాడు? అది సాధ్యమయ్యే విషయం కాదు. పోతన గారి వంటి మహాత్ములకు శివకేశవుల మధ్య ఏ విధమైనటువంటి భేదము లేని రూపము సాక్షాత్కరించింది భాగవతంలో, సాక్షాత్కరించి అనుగ్రహించాడు. అందుకే మీకు తమిళనాడు దగ్గర, తమిళనాట ఇప్పటికీ పిల్లలు ఆడుకుంటూ ఒక పాట పాడుతుంటారు. హరియున్ హరయున్ ఒండ్రు అరే యాదవన్ వాయలే మండ్రు. హరి హరుడు ఒకటే, వాళ్ళిద్దరూ వేరనుకున్న వాడి నోట్లో మన్ను అని పాట పాడుకుంటూ ఉంటారు వాళ్ళు, ఆడుకుంటూ. శివకేశవుల మధ్య భేదం పాటించకూడదు. అందుకే సంధ్యావందనం 3 పూట్ల చేస్తాం.
3 పూట్ల సంధ్యావందనం చేసేటప్పుడు శివస్య హృదయం విష్ణోశ్చ హృదయం శివ, శివునకో విష్ణువునకో భేదము లేదు అన్న భావన లోపల బాగా వంటబట్టేటట్టుగా ప్రయత్నించాలి. అలా వంటబట్టేటట్టుగా ప్రయత్నించకపోతే ప్రమాదానికి ఎడుతుంది అది ఆఖరికి. ఎందుచేత అంటే నారాయణమూర్తియే ఒక చోట చెప్తాడు, మద్భక్త శంకరద్వేషి మద్వేషి శంకర ప్రియ తావుభౌ నరకం యాతం యావచ్చంద్ర దివాకరవు. మద్భక్త అంటే నారాయణుడు, నన్ను ప్రేమించి నన్ను పూజించి పరమశివుణ్ణి ద్వేషించినవాడు, పరమశివుణ్ణి పూజించి నన్ను ద్వేషించినవాడు, వాళ్ళిద్దరికీ ఇచ్చేటటువంటి వరం ఏమిటంటే తావుభౌ నరకం యాతం యావచ్చంద్ర దివాకరవు, సూర్యచంద్రుడున్నంత వరకు వాళ్ళు నరకంలో పడి ఉంటారు. కాబట్టి ఎన్నడూ శివకేశవుల మధ్య భేదమును పాటించరాదు. అందుకే పరమ ప్రేమతో అంత సంతోషంతో ఇద్దరి గురించి మాట్లాడాలి. అందుకే చేతులారంగ శివుని పూజింపడీని, నోరు నొవ్వంగ హరికీర్తి నుడువడీని. చేతులారా శివ పూజ చెయ్యాలి, చక్కగా సంతోషంగా హరి యొక్క కథ చెప్పగలగాలి. పోతన గారు ధన్యాత్ముడు. అందుకే బాలలీలల యందు చిన్ని కృష్ణుడు పోతన గారికి తనకి పరమశివుడికి మధ్య ఏ భేదము లేదు అన్న విషయాన్ని ఆవిష్కరించి చూపించాడు. కాబట్టి అందుకే అసలు పోతన గారి ప్రార్థనా శ్లోకమే అలా పడింది. ప్రారంభం చేస్తూనే శ్రీకైవల్య పదంబు చేరుటకునై చింతించెదన్ లోకరక్షైకారంభకు భక్తపాలన కళా సంరంభకున్ దానవోద్రేక స్తంభకు కేళి లోల విలస దృగ్జాల సంభూత నానా కంజాత భవాండ కుంభకు మహానందాంగన డింబకున్. అంటే అసలు ఏ విధమైనటువంటి భేదాన్ని పరబ్రహ్మమునందు పాటించరాదు. ఇది సాధన యందు చాలా జాగ్రత్తగా వంట పట్టించుకోవలసినటువంటి విషయం. సాధనలో ఈ భేదబుద్ధి కానీ అనుకూలించిందా ఎంత చేసినా దాని వలన ప్రయోజనం ఉండదు. కాబట్టి పోతన గారు మహాభాగ్యవంతుడై కృష్ణ భగవానుడి చేత అటువంటి లీలని అనుభవంలోకి తెచ్చుకున్నారు. ఆయన బలరామకృష్ణులు మెల్లిగా నడవడం నేర్చుకుంటున్నారు. తడవాడిది బలకృష్ణులు తడవాడిది వారి చూచిత గరంభాదుల్, తడవాడిది అని ఆ బలరామకృష్ణులు ఇద్దరు లేచి నిలబడి మెల్లిగా అడుగులేయడం మొదలుపెట్టారు. ఆ అడుగులేయడం మొదలు పెడితే పిల్లలు చటుక్కుని లేచి నిలబడి అడుగేయరు. ఆ అడుగేసేటప్పుడు మెల్లిగా ముందు మోకాళ్ళ మీద ఒంగుని ఆ చేతులు రెండు మెల్లిమెల్లిగా పైకెత్తి మోకాళ్ళ మీద వేసుకుని అభివాదం చేస్తారు. అభివాదం అంటే ప్రవర చెప్పి నమస్కారం చేయడం. ప్రవర చెప్పి నమస్కారం చేసేటప్పుడు ఎలా పడితే అలా చేయకూడదు. ప్రవర చెప్పి నమస్కారం చెయ్యాలి అంటే దానికి ఒక శాస్త్రీయమైన పద్ధతి ఉంది. నేల మీద పడి లేచి చెవులు పట్టుకుని వంగి నమస్కారం చేసి అభివాదం చేసి తర్వాత పాదాల దగ్గర నుంచి పట్టుకుని కాళ్ళు చేతులు స్పర్శ ఉండేటట్టుగా పైకి లేచి నిలబడాలి. దాన్ని అభివాదం అంటారు. అంతేగాని అలా లేకుండా ప్రవర చెప్పి అభివాదం చేయకూడదు. కాబట్టి పిల్లలు నేల మీద ఒంగుని మెల్లిగా లేచి నిలబడి ఆ ఊంచుకునేటప్పుడు మోకాళ్ళ మీద చేతులు వేసుకుని ఊగిపోతూ మెల్లిగా ఎలాగో అలా నిలబడ్డానికి కొంచెం అలా ఊంచుకుని లేచి నిలబడి అలా ఇలా తూలిపోతూ 4 అడుగులేసి పడిపోతానేమో గబగబా వెళ్ళిపోతాం అమ్మ దగ్గరికి గబగబా అడుగులేసి దుబ్బని పడిపోతూ ఉంటారు. పోతన గారు ఎంత అనుభవించారో ఎంత దర్శనం చేశారో మహానుభావులు. తడవాడిది బలకృష్ణులు తడవాడిది వాని చూచిత గరంభాదుల్, తడవాడి రరులు భయమున తడవాడిది సంతసమున తపసులు వేట్కన్ అన్నారు. తడవాడిది బలకృష్ణులు, ఆ బలరామకృష్ణులు ఇద్దరు మెల్లిమెల్లిగా తప్పటడుగులు వేయడం మొదలుపెట్టారట. వాళ్ళిద్దరూ తప్పటడుగులు వేయడం మొదలు పెడితే తడవాడిది బలకృష్ణులు తడవాడిది రంభాదులందరూ కూడా నృత్యం చేస్తూ ఇంకా మెల్లిగా అడుగులేయడం మొదలుపెట్టాడు. ఇంకా ఎంతమంది రాక్షసులు సంహరింపబడతారో, ఎంత ధర్మాన్ని నిలబెడతాడో, ఈ భూకాంత ఎంత పరవశిస్తుందో ఆయన పాదస్పర్శ చేత, ఎంతమంది మహాత్ములు ఆయన యొక్క పాదములను
నిలువెత్తు మూర్తిని మాంసనేత్రాలతో దర్శనం చేస్తారో మహానుభావుడు ప్రస్థానత్రయంలో ఒకటైనటువంటి భగవద్గీతనిస్తాడు అని రంభాదులందరూ కూడా సంతోషపడి పైనుంచి పుష్పవృష్టిని కురిపించారట. ఒక పక్క నుంచి తడవాడి రరులు భయమున శత్రువులందరూ తడబడడం మొదలుపెట్టారట. ఎవరు ధర్మానికి హాని చేస్తారో వాళ్ళందరూ తడబడుతున్నారు. ఎందుకని? ఈయన తడబడుతూ అడుగులేస్తుంటే వాళ్ళ జీవితాలు తడబడడం మొదలుపెట్టాయి. ఇక మనం ఎక్కువ కాలం ఉండడం ఈ భూమి మీదని తడవాడి రరులు భయమున తడవాడిరి సంతసమున తపస్సులు వేట్కన్. మహాతపస్సులైనటువంటి వారు ఆ బలరామకృష్ణుల యొక్క తప్పటడుగులతో కూడుకున్నటువంటి ఆ నడక చూసి పరమ సంతోషంతో వాళ్ళ యొక్క నడకలకి ఆనందాన్ని పొందుతున్నారు. ఈ విధంగా వాళ్ళు మెల్లిమెల్లిగా అడుగులేయడం అవి నేర్చుకుంటున్నారు. యశోద అంతటి అదృష్టవంతురాలు ఈ ప్రపంచంలో ఎవరు ఉండరు. ఎలా కోరిందో కానీ మహాతల్లి ఆ వరాన్ని మీరు మమ్మల్ని వెళ్ళమంటే వెడతాం భూమండలం మీదకి, కానీ మేము శ్రీహరి సేవ చేసుకునే అదృష్టం ఇస్తే వెడతామంది బ్రహ్మగారితో. ఎంత భాగ్యాన్ని పొందిందంటే నిజంగా ప్రతి విషయంలో కూడా ఆ చిన్ని కృష్ణుణ్ణి పాలివ్వడమేనా, ఆడించడమేనా, విశ్వరూప దర్శనం చేయడమేనా, నేను తల్లిని అన్న భావన చేత ఆమె కృష్ణ పరమాత్మ వలన ఎన్నో లీలలను దర్శనము చేసి తరించిపోయింది. అటువంటి యశోదామాత ఒక్కొక్కసారి కృష్ణలీలలు ఎలా ఉండేవంటే స్తన్యపానమునందు విశ్వరూప దర్శనం ఇచ్చాడు. ఒకసారి ఏదో మట్టి తింటున్న వాళ్ళే నటించాడు. ఆ మట్టి తింటున్నాడు అనుకుని ఆ బలరాముడు మిగిలినటువంటి స్నేహితులు వాళ్ళు వచ్చి ఆ యశోదకి చెప్పారమ్మా మట్టి తింటున్నాడమ్మా అని. అంటే ఆవిడ ఎందుకురా మట్టి తింటున్నావు, మట్టి తినద్దని చెప్పాను కదా నీతోటి, ఇంట్లో ఇన్ని పాలు ఉన్నాయి, ఇంత పెరుగుంది, ఇంత వెన్నుంది, ఇంత నెయ్యుంది, ఎందుకు మట్టి తింటున్నావు అని అడిగితే నిజంగా తల్లి దగ్గర ఎంత బుకాయించేసేవాడో. అమ్మా మన్ను తినంగనే శిశువునో యాకొంటినో వెర్రినో నమ్మంజూడకు వీరి మాటలు మదిన్న నీవు కొట్టంగ దారి మార్గమ్ము ఘటించి చెప్పెదరు కాదేనిన్ మదీయస్య గంధం ఆఘ్రాణము చేసిన వచనములు తప్పైన దండింపవే అన్నాడు. అమ్మా నేను చెప్పింది అబద్ధమైతే నన్ను కొట్టే, మట్టి తింటే నా నోరు వాసన రాదు, నా నోరు వాసన చూడమ్మా అన్నాడు. చిన్ని కృష్ణుడు ఇంత బుకాయించి మాట్లాడుతుంటే ఆవిడకి ముచ్చటేసి పిల్లాడి నోరు చూద్దామని మోకాళ్ళ మీద కూర్చుని ఏది నోరు తెరు అంత చేయి పట్టుకుని అంటే నోరు తెరిచాడు. ఆలలితంగికనుంగొని బాలుని ముఖమందు జలది పర్వత వన శిఖి శశి తారాది సమస్త బ్రహ్మాండంబునన్. ఆయన నోట్లో సమస్త బ్రహ్మాండములు కనపడ్డాయి. అలా ఎలా కనపడతాయి అని మీకు అనుమానం రావచ్చు. ఒక మర్రి గింజలో మర్రి చెట్టు అంతా లేదు, ఒక నువ్వు గింజలో నువ్వుల జాతి అంతా లేదు. అలా పరమాత్మ ఏ రూపంలో ఉన్నా ఆయన యందే సమస్త బ్రహ్మాండములు ఉంటాయి. కాబట్టి ఇప్పుడు ఆవిడ ఆయన నోట్లో కనిపించినటువంటి విశ్వరూప దర్శనానికి పొంగిపోయి కలయో వైష్ణవమాయయో ఇతర సంకల్పార్థమో సత్యమో తలుపన్నే రకయున్నదాననో యశోదాదేవికానో పరస్థలమో బాలకుడెంత వీరి ముఖస్తంభయ్యజాండంబు ప్రజ్వలమయ్యుండుటకిది హేతువో మహాశ్చర్యంబు చింతింపగన్. ఆవిడే మరిచిపోయింది. అసలు నేను యశోదాదేవిని కానా, ఇది నందవ్రజం కాదా, ఇటు పిల్లాడేమిటి, పిల్లాడి నోట్లో బ్రహ్మాండాలన్నీ కనపడడం ఏమిటి, ఈ విశ్వరూప దర్శనం ఏమిటి, ఆవిడ తెల్లబోయింది. ఇంత అమ్మకి విశ్వరూప దర్శనం చూపించినటువంటి కృష్ణుడు తాను పరబ్రహ్మమని తెలుసుకుని ఎక్కడ పూజ చేసేస్తుందో, తను కొడుకుని అన్న భావనతో పూర్వం పెంచినట్టు ఇలా వేలు చూపించి అమ్మ చూడదేమోనని మళ్ళీ మాయ కప్పేసేవాడు. ఎంత మాయ కప్పేసేవాడంటే అమ్మ సాయంకాలం వేళ అన్నం పెట్టేది పిల్లాడికి. 6:30 అయ్యేటప్పటికి పిల్లలకి అన్నం పెట్టేస్తారు. పిల్లలకి ఆ కృష్ణుడిని పిలిచి అన్నం పెట్టేది. అన్నం పెడుతుంటే ఎంత అన్నం పెట్టి ఎంత కథ చెప్పినా సరే ఆ నోరు తెరిచేవాడు కాదు అని పెట్టి కూర్చునేవాడు. బలవంతంగా ఆ బుగ్గలు నొక్కి ఓ ముద్ద పెడితే దాన్ని నవిలేవాడు కాదు, మింగేవాడు కాదు, అలా పెట్టి కూర్చునేవాడు. కూర్చుంటే
ఆవిడికి ఎక్కడ లేని చిరాకు వచ్చిందో అరగంటో గంటో ప్రయత్నం చేస్తారు. ఇంకా వాడు నోరు విప్పక ఒక ముద్దామింగకపోతే ఆ తల్లికి కోపం రాదు మరి. చూసి 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 చీకటి పడే వేళటికి ఆ ఒక రకమైనటువంటి యాచకులు వస్తారు. వాళ్ళు వచ్చి అమ్మ ఏదైనా అన్నం ఉంటే పెట్టండి తల్లి అంటారు. ఇప్పుడంటే రాత్రి 11ంటికి తిండాలి అలవాటు అయ్యే, కానీ ఒకానొకప్పుడు సూర్యాస్తమయం అయిన తర్వాత పలహారాలు అవి చేసేసి చాలా తొందరగా పడుకునేవారు. నాకు బాగా గుర్తు, నా చిన్నతనంలో నేను అప్పటికి బాగా ఊహ తెలిసిన వాడిని 6వ క్లాస్ చదువుకుంటున్నటువంటి రోజుల్లో మా అమ్మగారు అమ్మమ్మగారు మాకు 6 అయ్యేటప్పటికి అన్నాలు పెట్టేసి 7 అయ్యేటప్పటికి పడుకునేవాళ్ళం అందరం. తెల్లవారుజామున 3 అయ్యేటప్పటికి లేచిపోయేవారు. 6 అయ్యేటప్పటికి పడుకుని నాకు ఇప్పటికీ గుర్తు బాగా, లాలి లలితాంబ లాలి మా ఇంట వెలయుమా పద్మపాణి హరిసాటి నీలవేణి అని మా అమ్మమ్మ కలిపి పాట పాడి, ఆవిడేమో ఇవటూరి వారింట బాలకోమార్తెవయ్యని మా అమ్మమ్మ అనేది, చాగంటి వారింట బాలకోమార్తెవయ్యని మా అమ్మ అనేది. ఇద్దరు అక్కడ మాత్రం వేరైపోయేది పాట. ఆవిడ ఇవటూరి వారు, ఈవిడ చాగంటి వారు అని పాడేది. పాడి పడుకునేవారు. మళ్ళీ తెల్లవారేది 3 అయ్యేటప్పటికి ఒంటి చర్మము తీసి చెప్పులు కుట్టి నా కక్కయ్య వచ్చేను మేలుకో మేలుకో జగదీశ మేలుకో పరమేశ మేలుకు నీ మమ్మింక ఏలుకో అని సుప్రభాత గీతికలు పాడుతూ మళ్ళీ వాళ్ళ కార్యక్రమాల్లో ఉద్యుక్తం అయిపోతూ ఉండేవారు. కాబట్టి యశోద కూడా చిన్ని కృష్ణుడికి పిలిచి అన్నం పెడితే తినకపోతే ఆవిడికి కోపం వచ్చింది. కోపం వచ్చి ఆవిడంది, భిక్షులు ఒత్తురు ఇచ్చిన భిక్షాపత్రమున వైచి బెగడించి నిను శిక్షింతురని చెప్పిన భిక్షులకని తల్లి కనియు భీతిల్లు నృపా. కాసేపు ఆగిన తర్వాత అమ్మా మాధవ కబడం తల్లి అని వస్తారు. మాధవ కబడం అని రాత్రి వచ్చేవాళ్ళు. వాళ్ళు వీధిలో నుంచి చీకట్లో అరుస్తారు. అరిస్తే తల్లి ఆ ఉన్న అన్నం పట్టుకెళ్ళి వేసేస్తాను. యశోదంది, నువ్వు పాప ముద్దుగా పిలిచి నేను పెరుగు వెన్న నెయ్యి వేసి బొవ్వ పెడితే ఎందుకు తింటావు? నువ్వు తినవు. కాసేపు ఆగి మాధవ కబలం తల్లి అని వస్తారు వాళ్ళు. తీసుకెళ్ళి వాళ్ళ పాత్రలో పడేస్తాను నేను. వాళ్ళు మూత పెట్టి నిన్ను పట్టుకుపోతారు. వాళ్ళు ఊరి బయటికి వెళ్ళి ఏదో పెద్ద రావి చెట్టు కింద ఎక్కడో కూర్చుని ఈ పదార్థాలన్నీ తింటూ ఉంటారు. కాబట్టి వాళ్ళు నిన్ను తీసుకుపోతారు. తీసుకుపోయి పక్కన కూర్చోబెడతారు. ఈ మూటలన్నీ విప్పుకుని వాళ్ళు తింటూ ఉంటారు. అప్పుడు నీకు ఆకలేస్తుంది. ఆకలేసి అండి కొంచెం పెట్టరా అండి అంటావు. వాళ్ళు నోర్మోయ్ అని వాళ్ళు తింటారు. అప్పుడు తెలిసి వస్తుందిలే నీకు అమ్మ విలువేమిటో అనేది. అంటే అలా వినేవాడు, ఏమీ తెలియని వాళ్ళ. నిజంగా ఎవడో వచ్చి అమ్మా మాధవ కబలం తల్లి అనేవాడు. అనేటప్పటికీ ఎక్కడ అమ్మన తనని తీసుకెళ్ళి ఆ భిక్షాపాత్రలో నిజంగా వేసేస్తుందో అన్నట్టుగా గభాలను లేచిపోయి అమ్మ కాళ్ళు 2 వెనక నుంచి పట్టేసుకుని ఆ కాళ్ళ మధ్యలో బుర్ర పెట్టేసి వదలరా అని వెనక్కి తిరిగి ఎంత చేయి తీసినా అమ్మ నన్ను తీసుకెళ్ళి మాధవ కబలంకి వేసేకమ్మా, అమ్మ నన్ను వాళ్ళ పాత్రలో వేసేకమ్మా అంటే, అయ్యో ఇంత పిచ్చాడేమిటి, ఇంత అమాయకుడు, నేనే భ్రాంతి పడ్డాను, నేను విశ్వరూప దర్శనం చేయడం ఏమిటి పిల్లాడి నోట్లో అని పాపం అప్పటికప్పటికే మరిచిపోయేది ఆవిడ. భిక్షులు ఒత్తులు ఏడ్చిన భిక్షాపత్రమున వేచి బెగడించి నిను శిక్షింతుర చెప్పిన భిక్షులకని తల్లి కనియు భీతిల్లు నృపా. ఏమనుభవించారో పోతనగారు నిజంగా మహానుభావుడు. ఆ భాగవతం చదువుతుంటే ఎంత ఆనందంగా ఉంటుందో. చదవడం ఏమిటి, హాయిగా ఇగో ఇలా పౌర్ణమి వచ్చిన రోజున మేడ మీద పడుకుని ఆ భాగవతంలో పద్యాలన్నీ ఏకరవ పెట్టుకుంటుంటే ఎంత సంతోషంగా ఉంటుంటుందో. కాబట్టి ఒక్కొక్క రోజున పాలు తాగేవాడు కాదు. అమ్మ ఎందుకమ్మా పాలు తాగాలనేవాడు. పాలు తాగితే నీ జుట్టు పెరుగుతుంది రా అనేదమ్మ. వెంటనే ఆ పాత్ర అమ్మ చేతిలోంచి తీసేసుకుని గడగడ పూర్తిగా తాగేసి ఆ పాల నురుగు నోటికి అంటుకున్నాక ఇలా జుట్టు పైకి తీసి అమ్మ నా జుట్టు పెరిగిందా అమ్మ అనేవాడు. అంటే తల్లి ఓ నవ్వుకుని పోన్లే ఇవాళకి పాలు తాగేశాడు కదా అనుకునేది. ఎన్ని ఆటలాడాడు యశోదతో. బహుశా పరబ్రహ్మము ఏ అవతారమునందు కూడా తల్లితో ఇన్ని లీలలు చేయడం, ఇంత ఆడుకోవడం ఎక్కడా కనపడదు. ఇవన్నీ కృష్ణలీలలు ఎందుకు వచ్చాయంటే ఇవి చదువుకోవడానికి, అర్థం చేసుకోవడానికి, మనసు మీద ముద్ర పడడానికి పెద్ద సాధన అక్కర్లేదు. దీనికి అంతటికీ
ఏదో బ్రహ్మాండమైన వేదాంతం అంతా నేర్చేసుకుని అయ్యి బాబోయ్ ఇదంతా ఎలా వంట పడుతుందండి అని బెంగపెట్టుకోవడానికి ఏముంది అందులో? ఈ పద్యాలు చదువుకుని ఒకసారి ఆ కృష్ణ పరమాత్మని తలుచుకుని సంతోషించి మనసులో స్మరిస్తే చాలు, ఆయన అనుగ్రహ విశేషం చేత సమస్త పాపములు పోయి ధార్మికమైనటువంటి జీవనమునందు అనురక్తి కలుగుతుంది. అందుకే శ్రీకృష్ణ లీలలు అంత ప్రఖ్యాతి పొందాయి. అందులో ఒకానొక లీల చాలా గొప్ప లీల, దాన్ని తృణావర్తోపాఖ్యానము అని పిలుస్తారు. అందులో ఒకానొక నాడు యశోదాదేవి కాళ్ళ మీద పిల్లాన్ని పడుకోబెట్టుకుని పని చేసుకుంటాను. అకస్మాత్తుగా కృష్ణుడు బరువు అయిపోయాడు ఆవిడికి. ఏడు పిల్లాడు ఇంత బరువుగా ఉన్నాడని ఆ పిల్లాడిని తీసి పక్కన పెట్టేసింది. పిల్లాడిని పక్కన పెట్టి ఏ బియ్యం ఏరుకోవడమో ఏదో చేసుకుంటోంది ఆవిడ. ఇంతలో ఎక్కడి నుంచి వచ్చేసిందో సుడిగాలు ఒకటి వచ్చింది. మన వైపు భారతదేశం కర్మభూమి, ఇక్కడ వేదం పుట్టింది. ఇది పూజామందిరం. కంచికామకోటి పీఠాధిపత్యం వహించినటువంటి మహాపురుషులు, ప్రాతస్మరణీయులు, అపర శివావతారులు, ఈ భూమి మీద వేరొకసారి వచ్చినటువంటి శంకర భగవత్పాదుల యొక్క అవతారం త్రేతాయుగంలో 100కి 100 పాళ్ళు ధర్మమూర్తి రామచంద్రమూర్తి అయితే, కలియుగంలో 100కి 100 పాళ్ళ సన్యాసాశ్రమ ధర్మం పాటించినటువంటి ఏకైక వ్యక్తి మహాపురుషులు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి. అటువంటి మహాస్వామి వారు తరచుగా ఒక మాట చెప్తూ ఉండేవారు. ఆయన ఈ తృణావర్తోపాఖ్యానంలో ఏది కృష్ణ పరమాత్మ యొక్క లీలలో ప్రతిపాదింపబడిందో ఆ లీలలో ప్రతిపాదింపబడినటువంటి విషయాన్ని తరచుగా లోకానికి బోధ చేస్తూ ఉండేవారు. ఆ కాళ్ళ మీద పడుకోబెట్టుకున్నటువంటి పిల్లవాడు బరువెక్కిపోతే అమ్మ ఆ పిల్లవాడిని పక్కన పడుకోబెట్టింది. ఈలోగా ఆ తృణావర్తుడు అన్న రాక్షసుడు వచ్చేస్తున్నాడు. నేను ఇది ఎందుకు మహాస్వామి వారి పేరుతో చెప్పవలసి వచ్చింది అంటే, ఆయన ఎప్పుడు ఒక మాట చెప్తూ ఉండేవారు. ఒక ఇల్లు బాగుండాలంటే, ఇల్లు బాగుండడం అంటే ఏమిటి? ఇల్లు అంటే ఏదో బొమ్మలు అవి అన్నీ చక్కగా పేర్చుకోవడం కాదు. ఇంట్లో ఉన్న వాళ్ళందరూ మనశ్శాంతిగా ఉండాలి, ఇంట్లో ఉన్న వాళ్ళందరూ సంతోషంగా ఉండాలి. అంటే ఇంట్లో ఉన్నటువంటి పూజామందిరంలో ఉన్నటువంటి స్వామి అనుగ్రహ ప్రకటనం చేసిన వాడై ఉండాలి. అంటే ఆయన యందు భక్తితో ఉంటే, ఆయన ప్రసన్నుడైతే ఆ ఇల్లు పరమ ప్రశాంతంగా ఉంటుంది. ఆయన అనుగ్రహప్రదాతగా లేకుండా, ఆయన ఆ ఇంటి యజమాని మీద చీకాకుగా ఉన్నాడనుకోండి, ఆ ఇల్లు ఎలా బాగుంటుంది? ఈ ప్రపంచం అంతా కూడా బాగుండాలంటే ఈ ప్రపంచానికంతటికీ పూజాగృహం భారతదేశం. ఎందుకని అంటే ఇది కర్మభూమి, ఇది వేదభూమి, ఇది యజ్ఞభూమి. ఇక్కడ జరిగినటువంటి పూజలు, ఇక్కడ జరిగినటువంటి యజ్ఞయాగాది క్రతువుల వల్లే మిగిలిన దేశాలన్నీ బాగుంటాయి తప్ప ఈ దేశం భోగభూమి కాదు. అటువంటి పూజామందిరమైనటువంటి భారతదేశంలో వైదిక ధర్మానికి ఎనలేనటువంటి పట్టు. అలా ఈ తృణావర్తో, అందుకే ఇక్కడ ఎప్పుడూ పెద్ద పెద్ద సుడిగాలులు రావడం అలాంటివి అసలు మనం ఎప్పుడూ వినం. మీరు అమెరికా మొదలైనటువంటి దేశాల్లో చూడండి, ఒక్కొక్క సుడిగాలు వస్తుంది. మా అమ్మాయి అక్కడ ఉన్నప్పుడు నాతో ఒక పర్యాయం ఫోన్లో చెప్పింది కూడా. అక్కడ సుడిగాలులు వస్తే ఊళ్ళని పట్టుకెళ్ళిపోతుంది ఆ సుడిగాలి. అలా సుడిగాలులు రావడం అవి ఉంటాయి. ఈ దేశంలో అటువంటి ప్రకృతి ఉత్పాతములు ఉండవు. ఎందుకు ఉండవు అంటే ఒకటే కారణం, ఇక్కడ ధర్మమునకు పెద్దపీట, వేదమునకు పెద్దపీట, భక్తికి పెద్దపీట. త్యాగమయమైన జీవితమే తప్ప భోగమయమైనటువంటి జీవితం ఇక్కడ లేదు. కానీ మన ప్రారంధం ఏమిటంటే, ఇవాళ పాశ్చాత్య సంస్కృతి వచ్చి మీద పడిపోయి వ్యాలంటైన్స్ డే దగ్గర నుంచి అన్ని పనికి మాలిన డేస్ని దిగుమతి చేసుకునేటటువంటి రోజులు వచ్చేసాయి. కాబట్టి శ్రీకృష్ణ పరమాత్మ అనుగ్రహించి భారతీయ సంస్కృతిని నిలబెట్టుగాక అని నేను ప్రార్థన చేస్తూ, ఆ యశోద కాళ్ళ మీద పడుకోబెట్టుకున్నటువంటి చిన్ని కృష్ణుడు బరువైపోయాడని పక్కన పెట్టింది. ఇంతలో ఎక్కడి నుంచి వచ్చాడో కంసుని పనుపన తృణావర్తుడనేటటువంటి రాక్షసుడు వచ్చాడు. ఆవర్తము అంటే తిప్పుట అని, తృణము అంటే గడ్డి పరక.
తృణమంతరథ కృత్వా ప్రత్యువాచ సుచిస్మిత నివర్తయ మనోమత్త స్వజనీ క్రియతాం మనః అంటారు వాల్మీకి రామాయణంలో. తృణం అంటే గడ్డిపరక, గడ్డిపరక బహుచులకన. అందున సుడిగాలికి పెద్ద విశేషం ఏముంది? అది వచ్చిందంటే ఇలా 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 చుట్టుకుంటూ పైకి తీసుకుపోతుంది వస్తువుని. పైకి తీసుకుపోతూ దాని లోపల వలయంగా తిరుగుతూ ఉంటుంది ఆ సుడిగాలి. ప్రతి వస్తువుని పైకి ఎత్తుకెళ్ళిపోతుంది, వెళ్ళిపోతూ భూమి మీద వేగంగా వెళ్ళిపోతుంది. అది ఎందులోకి వెళ్ళిందో ఆ వస్తువులన్నీ తిరుగుతూ పైకి వెళ్ళిపోతాయి. వెళ్ళిపోయి ఎక్కడ పడిపోతాయో ఎవరూ చెప్పలేరు. అందుకే సుడిగాలిలో చిక్కుకున్న తర్వాత బ్రతుకుతాడు అని చెప్పడం చాలా చాలా కష్టం. ఈ పెద్ద సుడిగాలి వచ్చింది, యశోదను వదిలేసింది. యశోదను వదిలేసి యశోద పక్క నుంచి వెళ్ళిపోతూ చిన్ని కృష్ణుడిని ఎత్తుకుపోయాడు. ఎందుకని? వచ్చినవాడు రాక్షసుడు కంసుని పనుపున చిన్ని కృష్ణుడిని చంపడానికి వచ్చాడు. అందుకని సుడి ఎరుగని హరిసుడివడ సుడిగాలి తరంగు రక్కసుడు విసిరిడి సుడిగాలి ధూళి కన్నుల సుడివడ గోపకులు బెగడి సుడివడి రధిపా అంటారు పోతన గారు. సుడిగాలి ఎలా తిరుగుతుందో ఆయన పద్యం అలా తిరుగుతుంది. పోతన గారి యొక్క గొప్పతనం ఎక్కడ ఏ పద్యం ఎలా పడాలో ఆయనకు అలాగే పడుతుంది. కాబట్టి సుడి ఎరుగని హరిసుడివడ, సుడివడడం అన్నది హరికి తెలియదు. అట్లాంటి వాడు సుడిపడ్డాడు అంటే ఆ సుడిగాలిలో చిక్కుకున్నాడు. చూస్తుండగా గిరగిర తిప్పుతూ పైకెత్తుకుపోయింది, ఆకాశంలోకి వెళ్ళిపోయింది గాలి. ఎక్కడికి వెళ్ళిపోయిందంటే ఎవరూ చెప్పలేరు, అంత దూరం వెళ్ళిపోయింది. మీరు ఎప్పుడన్నా చూశారో లేదో నాకు తెలియదు. సుడిగాలి చిన్ని చిన్ని సుడిగాలు వస్తుంటాయి అప్పుడప్పుడు, చాలా చిన్న సుడిగాలు, పెద్ద పెద్దవి కావు. చిన్న సుడిగాలు వచ్చి గుండ్రంగా తిరుగుతూ గడ్డి పరకల్ని వాటిని తీసుకెడుతూ ఉంటుంది. నేను చిన్నతనంలో ఏలూరులో చూసేవాడిని. ఇప్పుడు కాకినాడలో చుట్టూ అపార్ట్మెంట్లే కాబట్టి చూసే అవకాశం లేదు, అసలు రావు. మేమే పెద్ద సుడిగాలి వాటికి, ఇంకేం వస్తాయి అవి. కాబట్టి సుడి ఎరుగని హరిసుడి వడ్డ సుడిగాలి తెరంగు రక్కసుడు విసిరిడి సుడిగాలి ధూళి కన్నుల సుడివడ గోపకులు బెగడి సుడివడి రధిపా. పోనీ ఆ కృష్ణుడు ఎటెళ్ళాడో చూద్దామంటే ఈ సుడిగాలి విసిరినటువంటి ధూళి కన్నుల్లో పడిపోయి అట్లు మంటలెక్కిపోయి ఇసుకపడి ఎవరూ కళ్ళు విప్పి సరిగ్గా చూడలేకపోతున్నారు. ఇలా కళ్ళు మూసి ఇలా కళ్ళు తెరిచేటప్పటికి ఎత్తుకుపోయింది కృష్ణుడిని. ఎక్కడికి వెళ్ళిపోయాడో తెలియదు. పాపం యశోద లేచింది. ఆడది ఎక్కడికి వెళ్ళిందని పరిగెడుతుందా సుడిగాలి వెంట? అలాగని కొడుకు వెళ్ళిపోతే వెళ్ళిపోయాడులే అని ప్రశాంతంగా కూర్చుంటుందా తల్లి? ఉండలేదు ఆవిడ. అందుకే ఇక్కడ పెట్టి తనయుడిక్కడ ఆడుచునుండే గాలితానెక్కడ నుండి వచ్చే శిశువెక్కడి మార్గము పట్టిపోయనేడెక్కడ చొత్తునంచు అసితేక్షణ క్రేపు తెరంగు కిన్నయై ప్రొక్కుచువాలు గోవు క్రియ భూస్థలివాలె దురంత చింతయై. ఖచ్చితంగా సందర్భోచితంగా పడిపోతుంది పద్యం పోతన గారికి. పోతన గారి ఆంధ్రానువాదం అంటే అలా ఉంటుంది. ఎందుచేత అంటే పోతన గారు మహనీయమూర్తి. ఆయన యజ్ఞవరాహమూర్తి గురించి ఆంధ్రీకరిస్తున్నారు పర్ణశాలలో కూర్చుని. బయట రాజు పోతన గారు అంకితం ఇమ్మంటే భాగవతం నాకు ఇవ్వనంటున్నారు, వెళ్ళి నిగ్రహించి తీసుకురమ్మని సైన్యాన్ని పంపించాడు. సైన్యం వచ్చారు. పెద్ద అడవి పంది ఒకటి పడుకుని గుర్గరించింది వాళ్ళ వంక చూసి. వాళ్ళు భయపడిపోయి ఆ పందిని చూసి వెనక్కి వెళ్ళిపోయారు. మహారాజే వచ్చాడు సైన్యంతో. దాన్ని చూసి రాజు కూడా భయపడిపోయాడు. చాలాసేపు అలాగే ఉన్నాడు. కొంతసేపటికి ఆ పంది వెళ్ళిపోయింది. ఇంత పెద్ద పంది పడుకుని కాపాడుతోంది ఈయన పర్ణశాలని, ఆశ్చర్యంగా ఉంది అని లోపలికి వెళ్ళాడు. వెళ్ళి నమస్కారం చేసి, అయ్యా నేను మీ దగ్గర భాగవతాన్ని ఎలా అయినా బలవంతంగా పుచ్చుకోవాలని అడగడానికి వచ్చా, కానీ నేను లోపలికి వద్దామనుకుంటుంటే బయట ఒక పెద్ద పంది పడుకుని గుర్గరిస్తూ ఉంది, మేము లోపలికి రాలేకపోయాం. ఆ పంది పడుకుంటే మరి అంత గుర్గరిస్తే మాకే భయం వేసిందే, లోపల మీకు వినపడలేదా అని అడిగారు. అయితే పోతన గారు అన్నారు, నేను యజ్ఞవరాహమూర్తి ఆవిర్భావ ఘట్టాన్ని ఆంధ్రీకరిస్తున్నాను. బహుశः నన్ను రక్షించడానికి నా స్వామి బయట పడుకుని కాపాడి ఉంటాడు అన్నారు. అంతటి మహనీయమూర్తి పోతన గారు. అందుకే ఇక్కడ పెట్టి మనం మాట్లాడితే ఎలా మాట్లాడతామో పద్యం అలాగే పడింది. ఏదైనా కనపడలేదనుకోండి వస్తువు, ఏవి తాళాలు అన్నా ఇక్కడే పెట్టాను అంటాం. ఇక్కడ పెట్టి తనయుడిక్కడ ఆడుచునుండే, పిల్లాడిని ఇక్కడే పెట్టాను, ఇక్కడే ఆడుకుంటున్నాడు.
ఇక్కడ పెట్టి తింతనయుడిక్కడ ఆడుచునుండే గాలి తానెక్కడ నుండి వచ్చే శిశువెక్కడి మార్గము పట్టిపోయే. ఎక్కడి నుంచి వచ్చింది సుడిగాలి? ఎటెత్తుకుపోయింది పిల్ల అంటే. శిశువెక్కడి మార్గము పట్టిపోయే నేడెక్కడ చొత్తునంచు. ఎక్కడికెడతాను నేను ఈ సుడిగాలి వెనకాతల అని అసితేక్షణ గ్రేపు తెరంగు కిన్నయ్యి ప్రొక్కుచువాలు గోవు క్రియ భూస్థలివాలె దురంత చింతయ్యి. అయ్యో నేను ఆ సుడిగాలి వెనక ఎక్కడికి పరిగెడతానని కూడా చూసుకోకుండా ఆ గబ కృష్ణుడి కోసం అడుగులు వేయడంలో ఆమె నేల మీద పడిపోయి ఆ మట్టి ఒంటికి అంటుకుని గుండెలు బాదుకుని దూడ కోసం ఆవు ఈడ్చినట్టు ఏడుస్తోంది అన్నారు పోతన గారు. ఆ ఉపమానం ఆయనకే చెల్లింది. నిజంగా ఒక్కొక్కసారి అవి చూస్తుంటే పోతన గారు ఎప్పుడు చూశారు, ఎప్పుడు వీశారు ఇవన్నీ అనిపిస్తుంది. అలా కనపడే వాళ్ళు ఇద్దరు కనపడతారు. ఒకరు శంకర భగవత్పాదులు, రెండవ వారు పోతన గారు. శంకర భగవత్పాదులు ఒకరు ఎక్కడి నుంచి తీసుకొచ్చి వేస్తారో తెలియదు. ఆసీతు హిమాచల పర్యంతం పాదచారి అయి పర్యటించిన మహాపురుషులు కనుక వారికి తెలియని చెట్లు లేదు. అంకోలన్ నిజబీజ సంతతి రయస్కాంతో ఫలం సూచిక అంటారు. అంకోల వృక్షం అంటారు. నేను దాదాపు 30 సంవత్సరాలు వెతికా, ఎక్కడైనా అంకోల వృక్షం కనపడుతుందా, కనపడితే దాన్ని ఒకసారి చూడాలి అని. ఎందుకంటే అది గింజ వదిలిపెడితే మళ్ళీ లాగేసుకుంటుంది. అదే దాని కాయ కింద పడితే అదే లాక్కుంటుంది దాని గింజల్ని. ఆ అంకోల వృక్షం చూడాలి అని. ఆఖరికి నాకు శ్రీశైల క్షేత్రంలో ఆ మల్లెల తీర్థానికి వెడుతుంటే అక్కడ చూశాను అంకోల వృక్షాన్ని. కాబట్టి శంకరులు వేస్తారు అలాంటి ప్రయోగం, పోతన గారు వేస్తారు. గ్రేపు తెరంగు కిన్నయ్యి ప్రొక్కుచువాలు గోవు క్రియ భూస్థలివాలె దురంత చింతయ్యి. ఆవు దూడ ఉంటే అప్పుడు ఈంటుంది ఆవు. ముందు సంతకి తీసుకొస్తారు. మీరు ఎప్పుడైనా చూశారో లేదో నాకు తెలియదు. మాకు పిఠాపురం సంత అని ఉంటుంది. ముందు రోజు తీసుకొచ్చేస్తారు చూడావుల్ని. అది ఒక్కొక్కసారి రాత్రి ఈనేస్తుంది. ఈనేస్తే మర్నాడు పొద్దున్న 9కో 10కో ఎవరో కొనుక్కుంటాడు. ఆ పక్కనే పల్లెటూరు వాళ్ళు ఎవరో కొనుక్కుంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే ఈ దూడని ఓ రిక్షాలో పట్టు కూర్చుంటారు. కూర్చుని రిక్షా వెళ్ళిపోతుంటారు. ఆవుని పట్టుకోరు. ఈ ఆవు ఆ దూడ కోసం వెళ్ళిపోతుంటుంది. అది ముందు రోజే ఈనింది, దానికి బాధ ఉండదా? దానికి వెనక నుంచి ఇంకా మావి వేలాడుతుంటుంది. మాంసం కదది, దానికోసం కుక్కలు వెంటపడుతుంటాయి. అది వెనక్కి తిరిగి కొమ్ములతో కుక్కల్ని తరుముకుంటూ అలా తరుముకుంటూ కూర్చుంటే దూడ వెళ్ళిపోతుందేమోనని అంబా అంబా అనుకుంటూ ఆ రిక్షా వేగంతో సమానంగా నేను నడవగలనా నడవలేనా, మార్గాయాసమా, ముందు రోజు ఈనింది, ఎంత పచ్చిగా ఉంటుందో ఒళ్ళు, అయినా ఆగదు. ఆగితే దూడ వెళ్ళిపోతుందని ఆ దూడ వెనక అలాగే నడిచి వెళ్ళిపోతుంటుంది. వెనక కుక్కలు, ముందు రిక్షాలో దూడ. ఆ రిక్షావాడు కొంచెం వేగంగా కానీ నడిపించాడనుకోండి, దాని ఆతృత చూడాలి. నిజంగా ఎంత కష్టపడి వెళ్తుందో. దూడ మీద ఆవుకుండేటటువంటిది ప్రేమ అనన్య సామాన్యం.